కారకుడు నీలమేఘశ్యాముడు అయోధ్య రాముడి యొక్క భక్తిలో మనం పోలాడుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఒక కళ రేపు ఎల్లుండి మీద కాబోతుంది మనకి. అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 500 సంవత్సరాలు పట్టింది. బ్రిటిష్ వారితో పోరాడాం, మొదలు తెచ్చుకున్నాం, ఇంకా వేరే వాళ్ళతో పోరాడాం, అన్నింటిలో తీసుకున్నాం. కానీ హిందుత్వవాదాన్ని నిలుపుకోవడానికి, మనం హిందువులమని చెప్పుకోవడానికి, మన భగవంతుని మనం ప్రతిష్ఠించుకోవడానికి ఒక మూలస్థానంలో ఉన్న నగరంలో, ఒక అయోధ్య నగరంలో రాముని ప్రతిష్ఠించడానికి 500 సంవత్సరాలు పట్టింది. అయినా మనం పట్టు వీడలేదు. అదే హిందుత్వం యొక్క ఓపిక ఎక్కువ. ఆ ఓపికలో పుట్టిందే పట్టుదల. అందువల్ల ఈ రోజుకైనా మనం ఆ విజయాన్ని సాధించడానికి మీరందరూ సేవకులు, కరసేవకులు, మహాసేవకులు అనేక రకాల స్థాయిలో మీ సేవలు అందించి గ్రామాన, పట్టణాన, దేశమంతా, భారతదేశమంతా కూడా ఈ నామం మారుమోగడం అనేది చాలా అద్భుతమైన విషయం. చివరికి పాపం మా ఇంటికి కూడా రాముడు ఏం చేశాడు, అక్షంతలు కూడా వచ్చాయి. మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మనకి జనరల్గా అందరూ అనుకుంటారు, ఏది వీళ్ళకి కసి లేదా, పట్టుదల లేదా, మనసులో ఏమాత్రం కర్కశత్వం లేదా అనుకుంటారు. కానీ మనది గాంధీ కన్నా ముందు నుంచే మనం పాటించిన అహింసా సిద్ధాంతం మనలో ఉంది. ఎందుకంటే హింస జోలికి పోము, కానీ మన జోలికి వస్తే ఊరుకోమన్న విషయాన్ని ఇవాళ అందరూ కూడా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు, ఈ బృందానికి, మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, క్షమించాలి, నాకు చట్టబద్ధమైన పనులు ఒకటి ఉన్నాయి, గ్రామ క్షమించి వదిలిపెడతారని ఆశిస్తున్నాను. తర్వాత పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్య పొలిమేరలో నందిగ్రామం అని ఒక విలేజ్ ఉంది. అక్కడ దిగిన తర్వాత ఇప్పుడు మనం క్రికెట్లో విశ్వ విజేత అయి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఊర్లో జనాలంతా రోడ్ పక్కన నుంచి స్వాగతం. అలానే రాముల వారు వచ్చిన తర్వాత అయోధ్య వాసులంతా బాగా తీరు నిల్చున్నారు. రాముల వారు వస్తున్నారు. ఆయనకు ఒక విచిత్రమైన ఒక సంశయం వచ్చింది. ఆయన పక్కనున్న మన భరతుని పిలుచుకొని, భరత, నేను వచ్చిన దాంట్లో అందరూ అయోధ్యవాసులు అంతా ప్రసన్నంగా లేరా అని ఒక డౌట్ వచ్చింది అని అడిగారు. భరతుడు చాలా ఆశ్చర్యపోతాడు ఈ క్వశ్చన్కి. అయ్యో అన్నయ్య, నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి, కానీ ఒక్క అయోధ్య కాదు, 3 లోకాలు ప్రసన్నంతో ఆహ్లాదంతో ఉన్నాయి మీరు వచ్చినందుకు, మీకు ఎందుకు ఈ డౌట్ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు రాముల వారు ఏమంటారంటే, నువ్వు చెప్తున్నది సత్యమే, నువ్వు భర్త, నువ్వు ఏదైనా సత్యమే మాట్లాడతావు, సత్యంతోనే ఉంటావు. కానీ నాకు ఎందుకు సంశయం వచ్చిందంటే, నాకు ఇక్కడ మాతృదేవులు, పితృదేవులు, సోదరులు, సోదరీమణులు అందరూ కనిపిస్తున్నారు, కానీ అయోధ్య బాల్యం కనిపించట్లేదు ఆయన. నాకు అదే డౌట్ వచ్చింది. మరి పిల్లలు వారి పెద్దనాన్నని చూడడానికి రాలేదా అని అడుగుతాడు. అప్పుడు భరతుడు చెప్తాడంటే కన్నీసి కాదు, అన్నయ్య, మీరు వనవాసంకి వెళ్ళిన తర్వాత సీతమ్మ వారు వనవాసం ఉన్న మర్యాదను కాపాడుతూ ఏదైతే బ్రహ్మచర్యాన్ని స్వీకరించారో ఆ విషయం తెలిసిన తర్వాత అయోధ్యలో అందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉంటూ సన్యాసులాగానే జీవించారని 14 సంవత్సరాల్లో ఒక్కరి ఇంటి ముందు కూడా ఒక
పిల్లవాడు రాలేదండి. వాళ్ళు కూడా సన్యాస జీవితాన్ని మీరు ఏదైతే మర్యాద పాటించారో అయోధ్య అందిస్తలేదు అని చెప్తాడు. ఇది ఎందుకు చెప్పానంటే 14 సంవత్సరాలు గృహస్థాశ్రమంలో ఉంటూ వాళ్ళు సన్యాస జీవితాన్ని గడిపారు రాములు గారు. మనము చాలా క్లేవర్స్ అండి. అబ్బో భగవంతుడా ఆయనలాగా మనం ఎలా ఉంటామని దేవుని గుడి తయారు చేసి దాంట్లో తలుపులు పెట్టేసి దేవుని పెడతాం. మనం ఆయనలాగా మారం. అలాగే ఒక వివేకానంద మార్గంలో నడవాలని ఎవరైనా చెప్తే మనం రోజు నడిచే దారి పేరు వివేకానంద మార్గాన్ని పెట్టుకొని మనం ఏదో వివేకానంద మార్గంలో నడుస్తున్నట్టుగా ఫీల్ అయ్యింది. ఇప్పుడు అట్లీస్ట్ ఆ వృత్తాంతం ఎందుకు చెప్పానంటే మనం ఈ జీవితంలో రాముల వారి కోసం మద్యాన్ని దాని తర్వాత మాంసాన్ని ఎవరైనా స్వీకరించేవారు ఉంటే అట్లీస్ట్ అదైనా మన జీవితంలో నుంచి తొలగించుకొని రామునికి నిజంగా మనం భక్తిపరమై రామరాజ్యము మందిరం కడితేనే రాదండి. అది ఒక రేడియేషన్, ఒక పవర్ ప్లాంట్ లాగా. మనం ఎవరైతే బ్యాటరీ డౌన్ అయితే అక్కడ పోతే ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను మార్చుకోవాలని చిన్న సందేశం ఇస్తున్నాను. మనం వాట్సాప్ల ద్వారానో టీవీలోనో మైకులలోనో వింటున్నాం. రాముని యొక్క వైభవం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. మరి మన ఇప్పుడే శంకర డాక్టర్ గారు చెప్పినారు, అక్కడనే ఎందుకు కట్టాలి, పక్కనో కట్టచ్చు, అటు పక్కనో కట్టచ్చు, ఇంకెక్కడనో కట్టచ్చు అనేటువంటి ఒక వాదనలు ఎన్ని వచ్చినప్పటికీ ఒక ఇల్లు మనం నిర్మాణం చేసుకోవాలంటేనే వంశపారంపర్యంగా ఉండేటువంటి ఒక స్థలాన్ని విడిచిపెట్టి మనం వేరే దగ్గర ఇల్లు కట్టుకునే అవకాశం మనకే ఉంటుంది. అటువంటిది సాక్షాత్తు పురుషోత్తముడై ధర్మ సంస్థాపనకు అవతరించినటువంటి రాముని యొక్క స్థలాన్ని విడిచి వేరే దగ్గర కట్టుకోమనేటువంటి ఒక్క బీజాన్ని అక్కడ వేసి ఒక 500 ఏళ్ళు అయినప్పటికీ బీజం వేయగానే చెట్టు రాదు. దాన్ని పోషించి పోషణ చేస్తే చెట్టు ఎట్లాగైతే ఆ బీజంలో నుంచి ఉద్భవం అవుతుందో మన సనాతన వైదిక ధర్మం, సనాతన ధర్మం కూడా ఆ బీజం అనేది 500 ఏళ్ల కింద వేసిన బీజం ఈనాడు ఒక మహావృక్షమై ఒక అయోధ్య నగరంగా అక్కడ వెలిసి సాక్షాత్తు మళ్ళీ రాముని యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. మరి ప్రతిష్టల్లో చాలా కార్యక్రమాలు ఉంటాయి. శుద్ధి కార్యక్రమం ఎందుకోసం పెట్టినారంటే అక్కడ జరిగేటువంటి ప్రతిష్టా కార్యక్రమాలలో స్థల శుద్ధి కావాలన్నారు. అక్కడ మేస్త్రీలు కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఇంకా పనిచేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క విధులను కొన్ని సందర్భాలలో శుచిగా అశుచిగా ఉండవచ్చు. అటువంటి ఒక అశుచిత్వం పోవడానికి పుణ్యాహవాచనం అని వైదికంగా జరుగుతుంది. అక్కడ వైదికంగా శుద్ధి జరిగితే ఆలయంలో మనకు ఆల్రెడీ ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో స్థాపితమైనటువంటి విగ్రహాలు మన దగ్గర ఉంటాయి కనుక ఈ ఆలయాలను నీటి ద్వారా శుద్ధి చేసుకోవడం. ఆపో నారాయణో హరిహి అంటుంది శాస్త్రం. నీళ్లు నారాయణుడితో సమానం కనుక అటువంటి ఒక శుద్ధి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటే అక్కడ సరయూ నదిలో స్వామికి జలాధివాసనని జలాభిషేకం నీళ్ళల్లో ఉంచితే ఎప్పుడైతే విగ్రహము చెక్కడం ప్రారంభమవుతుందో ఆ చెక్కినప్పుడు ఉలితోటి కొట్టినప్పుడు తాడన వేదన అటువంటి దోషాలు పోవడానికి జలాధివాసమని, ఆ శిలలో ఒక సుకుమారత్వం రావడానికి పుష్పాధివాసమని, ఇట్లా జలధాన్య పుష్ప శయ్య ఛాయ అధివాసాలన్నీ చేసి ఆ రామునిలో ఒక స్ఫూర్తిని తేవడానికి అక్షరాల ద్వారా ఒక యంత్రాన్ని స్థాపన చేస్తే ఆ అక్షరానికి ఉండేటువంటి ఒక ఆ దివ్య శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆ మూర్తిలో ప్రవేశించి మనలో ఉండేటువంటి ఒక కోరికను తాను నెరవేర్చేటువంటి ఒక శక్తి ఇస్తాడు. నిజంగా భగవంతుడిని ప్రాణప్రతిష్ఠ చేసే శక్తి మనకు లేదు. అయినప్పటికీ మనకు ఒక శాస్త్రం నిర్దేశించింది కనుక ఆయా మంత్రాల ద్వారా ఒక శిలలో నుంచి ఒక దైవ శక్తిని ఎట్లా చేయాలి అనేది మనకు ఋషులు చెప్పినారు కనుక అటువంటి ఋషి ప్రోక్తాన్ని పట్టుకొని ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం అయోధ్య నగరంలో జరిగితే మరి అటువంటి అయోధ్య నగరంలో 500 సంవత్సరాల నుంచి పడ్డటువంటి ఒక మహనీయులు ఎన్నో కష్టాలు ఎన్నో రకాలుగా పడుతున్నారు. అటువంటి ఒక అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం ఏదైతే మనం ఆవిష్కరణ చేసినామో ఆ జాగృతి అనేటువంటి ఒక గ్రంథంలో ఒకసారి చూస్తేనే తెలిసింది. 1974లో ఎవరు యంత్రం పట్టుకొని పోయినారు, ఒక ఇటుకని ఎవరు పట్టుకొని పోయినారు అనేది ఒక 2 నిమిషాలు చూస్తేనే కొద్దిగా ఒక వెంటిక వాసిలో 1,00,000 అర్థమైంది. అట్లాంటిది ఇటువంటివి 76 ఏళ్ల కింద నుంచట ఈ జాగృతి అనేది. మనలో జాగృతము లేక ఆ జాగృతిని విడిచిపెట్టినాం. అటువంటి ఒక జాగృతం మనలో వచ్చి ఆ రాముడు సూర్యవంశ పావనీయుడు కనుక
అటువంటి ఒక సూర్యునికి మనం రోజు నమస్కారం చేస్తున్నాం కనుక ఆయన ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని ఆనందంగా తీసుకొని రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవం అక్కడ ఎట్లాగైతే జరుగుతుందో మరి అక్కడ జరిగితే ఇక్కడ ఎందుకోసం చేసుకోవాలి అంటే రామనామ స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడో అక్కడ ఏ కష్టం ఉండదు. మరి ఆంజనేయ స్వామి ఇచ్చేటివి ఏమిటి అంటే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యము, వాక్పటుత్వము, అజాడ్యము. ఈ 9 రకాలుగా ఆంజనేయ స్వామి ఇస్తాడు కనుక ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుటమస్తకాంజలి. ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు కనుక ఆ ఆంజనేయ స్వామి మనకి ఏం చేస్తాడంటే ధర్మాన్ని స్థాపన చేయడానికి రాముడు ఎట్లాగైతే అవతరించినాడో అవతరించిన తర్వాత అశోకవనంలో ఉండేటువంటి సీతమ్మ వారిని చూసిన తర్వాత రామునికి ఇక్కడికి తీసుకొని రావడానికన్నా అసలు రాక్షసుల యొక్క బలం ఎంత ఉందో అనేటువంటి ఒక ఓపిక చేత ఆ రాక్షస బలాన్ని చూడడానికి లంక అంతా తిరుగుతాడు. తిరిగిన తర్వాత తనంతట తానే బ్రహ్మాస్త్రానికి లొంగి ఒక తోకకు తానుండేటువంటి ఒక బాలానికి అగ్నిహోత్రాన్ని అంటించిన తర్వాత లంకను దహనం చేసిన తర్వాత అప్పుడు అనుకుంటాడట, ఓహో లంకా దహనం అంతా చేసినారు, మరి లంకలో ఉండేటువంటి సీతమ్మవారు కూడా దహనం అయిపోయిందేమో అని అనుకొని అశోకవనంలో చూసిన తర్వాత అనిపించిందట, ఓహో చూసింది ఇక్కడ ఉన్నది సాక్షాత్తు జగన్మాత. ఆమె కూడా ప్రార్థన చేసిందట, ఎక్కడి నుంచో 100 యోజనాల సముద్రాన్ని దాటి నన్ను చూడడానికి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి ఈ అగ్నిహోత్రంలో ఎక్కడ భస్మం అయిపోయినాడు అని అగ్నిహోత్రానికి ఆమె నమస్కారం చేస్తే అదే అగ్నిహోత్రానికి ఈయనే నమస్కారం చేసినాడు. అటువంటి ఒక ధార్మికమైన ఆ బలాన్ని, రాక్షసుల యొక్క బలాన్ని వివరించి మనం ఏ విధానంలో వెళితే రాక్షసుల యొక్క బలాన్ని ముట్టడించగలం అనేటువంటి ఒక వార్తను సాక్షాత్తు రాముల వారికి చెప్పినటువంటి ఒక గొప్పతనం ఆంజనేయ స్వామి. ఆయన ధర్మపాలనకై ఆ ధర్మాన్ని పట్టుకొని ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ రాముడు ఉంటాడు, ఎక్కడ రాముడు ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది కనుక, ఎక్కడ రామనామము జరిగితే అక్కడ ధర్మం ఉంటుంది కనుక మనందరికీ ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి రామనామం ద్వారా వైదిక మన సనాతనమైనటువంటి ఒక ధర్మ మార్గాన్ని మనందరికీ రాముడు ప్రసాదించాలని ప్రతి చోట, ప్రతి సత్సంగంలో, ప్రతి ఆలయంలో, ప్రతి వాళ్ళ మదిలో, ఎందుకంటే ఇవాళ రేపుండే చిన్న పిల్లలకి రాముడు అయోధ్యలో ఉంటాడట, ఆ గుడి కట్టడం మనకు చేత కాదట అనేటువంటి ఒక పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఒక చెట్టు నాటితే వృక్షం ఎట్లా అవుతుందో అటువంటి వివరణ చెప్పుకునేటువంటి ఒక మహా సంఘటనలు ఇప్పుడు మనం ఆవిష్కరించినటువంటి ఒక గ్రంథంలో ఉంది కనుక మనము ఎట్లాగైతే భగవంతుడి కోసం వారంలో ఒకరోజు, రోజులో 2 నిమిషాలు కేటాయిస్తున్నామో అట్లా మన వంశంలో ఉండేటువంటి ఒక పిల్లలకి కొద్దిగా సంస్కారాన్ని నేర్పుతే మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ఒక పెళ్లి విధానం కూడా మన సనాతన ధర్మాన్ని కూడా నేర్పి వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ ద్వారా ఏం కలుగుతుంది అనేది, అంటే ఒక ఇన్వర్టర్లోకి కరెంటు ప్రసారం అయిన తర్వాత ఆ కరెంటు కనిపించకుండా కరెంటు పోగానే తనంతట తానే వెలుతురు వస్తుందో అటువంటి వెలుతురు, అటువంటి ప్రకాశం, అటువంటి తేజస్సు, అటువంటి యశస్సు, అటువంటి బలం మనకు భగవన్నామం ద్వారా కలుగుతుందనేటువంటి విషయాన్ని ప్రతి చిన్న చిన్న వాళ్ళ మనస్సుల్లోకి తీసుకొని వెళ్ళడానికి పెద్ద పెద్ద మంత్రాలు ఏ అక్కర్లేదు, కేవలం ఒక రామనామస్మరణ ఒకటి చాలు అని మనం వాళ్ళకి చెప్పగలిగితే మన వైదిక ధర్మం, సనాతన ధర్మం ఇంకా కూడా ముందుకు సాగి అందరి మనసులో ధర్మ మార్గం వైపు పరమాత్మను మళ్లించాలని, ఎక్కడో లేదు మీ అందరి మనస్సులలో ఉండేటువంటి నేను మళ్ళీ నా అంతట నేనే ఇక్కడికి వస్తున్నానని తన మనోగతాన్ని ఒక రూపంలో మన బాలరాముడిగా ప్రతిష్టా మహోత్సవాన్ని అక్కడ చేసుకుంటున్నారు. అటువంటి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో అందరము అన్ని చోట్ల రామనామస్మరణ ద్వారా పునీతులమై ఆ యజ్ఞంలో కేవలం ఏమి చేయకపోయినా నామస్మరణ ఒకటి చేసినామనేటువంటి సద్భావన మనకు కలిగి రాముడి యొక్క కృపచేత అందరి ఇళ్లలో ధర్మ మార్గం నడిపించాలని, ధర్మస్థాపన జరగాలని కోరుకుంటూ రాముడి యొక్క కృప అందరిపైన, ఎందుకంటే రాముడు ఆనాడు రాజ్య పరిపాలన చేసింది ధర్మబద్ధంగా ఉంటే ప్రజలంతా ధర్మబద్ధంగా ఉన్నారు. మన ఇంట్లో మనము ధర్మంగా ఉంటే మన పిల్లలు ధర్మంగా ఉంటారు. అటువంటి ధర్మాన్ని మన ఇళ్లలో మనం ప్రచారం చేసుకొని 10 మందికి ప్రచారం చేస్తూ ధర్మ మార్గంలో ఉందామని కోరుతూ ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఒక సేవా సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్.